ఈ లోకంలో ఏం చేయలేకపోయినా పరలోకానికి వెళ్ళిపోతాం కదా. అంటే ఈ లోకంలో ఏదో ఒక మూల కూర్చొని ప్రభువా నేను ప్రార్థనే చేస్తానంటే పరలోకానికి వెళ్ళిపోతాను కదా. అలాంటి వాళ్ళందరూ ఒక్క తలాంతులు దాచిపెట్టినోడట. ఈరోజు దేవుడు కోరేది నీకు ఇవ్వబడిన తలాంతులు, నీకు ఇవ్వబడిన అవకాశం, నీకు ఇవ్వబడిన తరుణములు, నీకు ఇవ్వబడిన జీవితం, నీకు ఇవ్వబడిన కుటుంబం, నీకు కలిగిన దాంట్లో అన్నింటిలో హీ వాంట్స్ ఫెయిత్ఫుల్ మేనేజర్స్. దేవుడికి లెక్కప్ప చెప్పేవారు కావాలి. నీకు ఇవ్వబడిన సమయాన్ని ఎలా వాడుతున్నావు జాగ్రత్తగా విను. నీకు ఇవ్వబడిన సమయం ఈరోజు ఎలా వాడుతున్నావు? నీ ముందు తెరిచిన తలుపులు ఎలా వాడుతున్నావు? నీకు ఇవ్వబడిన అవకాశాలు ఎలా వాడుతున్నావు? ప్రభు నన్ను అంగీకరించాలి, ప్రభుకి నేను లెక్కప్ప చెప్పాలనే రీతిగా వాడుతున్నావా, లేకపోతే ఏముంది ఇదంతా తాత్కాలికం కదా అన్నట్టుగా వదిలేస్తున్నావా? ఈరోజు సోమరి క్రైస్తవులు చూస్తున్నా, నిద్ర క్రైస్తవులు చూస్తున్నా, బాధపడకండి, ఉన్న మాట చెప్తున్నా. ఏదో వస్తాడు ప్రభు ఎత్తిపోతాను కాదు. నీకు ఇవ్వబడిన దాంట్లో నువ్వు నమ్మకం ఉండు, ఆయన రాజ్యంలో నిన్ను మరలా నిలబెడతాడు. అక్కడ చీకటి లేని, చింత లేని, చిమ్మట లేని ఆ రాజ్యములో, ఆకలి తప్పుగల లేని ఆ రాజ్యములో ప్రభు ఉంచుతాడు. ఈరోజు దేవుడు కోరేది ఒకటేనండి, నీవు ఇక్కడ నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఆయన ఎప్పుడు వస్తాడనేది నీ పని కాదు. ఆయన వస్తే చనిపోయిన నీవైతే ఎత్తబడతావా, బ్రతుకున్న నీవైతే ఎత్తబడతావా? ఎత్తబడతావు ఒక ఎత్తు అంటే, ఆయన 1000 ఏళ్ల పరిపాలన ఏలేటప్పుడు నువ్వు ఉంటావా? ఎంతలో ఉంటావు? ఈరోజు నువ్వు అంటున్నావు నేను పలానా పోస్ట్ కావాలి, నాకు పలానా అధికారం కావాలి, పలానా ఇది కావాలి. ఈ పలానా అంతా తాత్కాలికమే. యేసే రాజ్యంలో అధికారంలో ఉంటావా? ఈ లోకంలో నష్టమయ్యే కొంతకాలం ఉన్నాయి ఈ భూమి పైన ఎలా చూస్తున్నావా? ఎందుకంటే దేవుని ఆశ నీవు ఆయనతో ఉండాలి. ఎలాంటి అనుభూతి అంటే ఒకటంటాడు, ఆదాముని దేవుడు చేసినప్పుడు ఆదాముని అవ్వని చల్లపోట వేళ దేవుడే వచ్చాడంట. ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆదాముతో. ఆదామా ఆదామా ఆదామా. ఆ నూతన భూమి ఆకాశంలో దేవుడు తానే ఉంటాడంట. ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో వారు ఉంటారంట. ఈరోజు నీకు పాప క్షమాపణ మాత్రమే కాదు, నిత్య జీవం ఉంది. తాత్కాలికమైన దాన్ని విడిచిపెట్టి నిత్యమైన దాని కొరకు బ్రతుకు. తాత్కాలికమైన వాటి కొరకు సిద్ధత మాని నిత్యమైన వాటి కొరకు బ్రతుకు. ప్రభు వచ్చేటప్పుడు మేఘారుడిగా వస్తాడన్నాను, ఇందులో నీళ్ళు ఉన్నాయి అనుకుంటా. చూద్దామా?